వీళ్ళు ఎటువంటి వాళ్ళు అంటమ్మా? ఎవరి ఇల్లు? అందుకు ఆ మంత్రసానులు ఎబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వారు కారు, వారు చురుకైన వారు, మంత్రసాని వారి యొద్దకు వెళ్ళక మునిపే వారు ప్రసవించి ఉందురని ఫరోతో చెప్పిరి. ఇక్కడ ఒక కాన్పు చేసేటటువంటి ఎబ్రీ స్త్రీలు ఉన్నారు. ఎబ్రీ స్త్రీలు ఎలాంటి వారంట? చాలా చురుకైనటువంటి వాళ్ళంట. కాన్పుకు వెళ్ళినారు అనుకోండి, ఆడబిడ్డలు కాన్పు దగ్గరికి వెళ్తే చాలా తొందరగా కాన్పు చేసేటటువంటి అలవాటు, తేలికగా వాళ్ళు ఉంటున్నారు, చురుకైన స్త్రీలుగా ఉంటున్నారు. ఇప్పుడు సిస్టర్లు ఉంటారు కదా హాస్పిటల్లో, కొంతమందిని మనం చూస్తాం, కొంతమంది డిమ్మేట్గా ఉంటారు, కొంతమంది మాత్రం యాక్టివ్గా ఉంటారు. ఏమైంది, ఏం లేదని చెప్పి ఆలోచన చేస్తూ, రక్తం బ్లీడింగ్ అవుతుందా, లేకపోతే గ్లూకోజ్ అయిపోయిందే, ఇంజెక్షన్ అయిపోయిందే అని వేగంగా వచ్చి సాయం చేసేటటువంటి స్త్రీలు కొంతమంది ఉంటారు. కొంతమంది ఏమో ఏదో సెల్ ఫోన్ చూసుకుంటూ అట్లే పొద్దు గడిపేటటువంటి కొంతమంది కూడా ఉంటారు. పిలిస్తే కూడా వసపా అనేటటువంటి వాళ్ళు కూడా ఉంటారు. అయితే ఇక్కడ ఎబ్రీ స్త్రీలు చాలా చురుకైనటువంటి స్త్రీలు అని చెప్పి ఎవరితో చెప్పినరమ్మా? ఫరోతో చెప్పిరి. ఇప్పుడు మనము మొట్టమొదటి చురుకైన స్త్రీలు ఎవరని అంటే ఎబ్రీ స్త్రీలు అని చెప్పి చూసాము. రెండోది చూద్దాం. 2వ దినవృత్తాంతములు 2వ అధ్యాయము 13వ వచనాన్ని చూద్దాం. తెలివియు వివేచనయు గల ఎటువంటి వ్యక్తిని పంపిస్తారంటున్నారమ్మా? తెలివియు వివేచనయు గల హూరాము అనునొక చురుకైన పనివానిని నేను నీ యొద్దకు పంపుచున్నాను. ఎటువంటి వాళ్ళని పంపిస్తా అంటున్నాడు? చురుకైనటువంటి వారిని. అంటే ఈరోజు స్త్రీల గురించి మాట్లాడుకుంటే ఆ పురుషుల్లో కూడా ఒక చురుకైనటువంటి వ్యక్తిని కూడా మనము ఇందులో ఊరాం అనేటటువంటి వ్యక్తిని మనము చూడగలుగుతూ ఉన్నాం. అలాగనే కీర్తనలు 38:19 చూద్దాం. 38:19. నా శత్రువులు శత్రువులు ఎటువంటి వాళ్ళు అంటమ్మా? బలవంతులై ఉన్నారు. నా శత్రువులు చురుకైన వారును బలవంతులై ఉన్నారు. నిర్వేతకముగా నన్ను దేశించువారు అనేకులు. మేలునకు ప్రతిగా వారు కీడు చేయుచున్నారు. నేను ఉత్తమమైన దానిని అనుసరించుచున్నందుకు వారు నాకు శత్రువులైరి. బాగా ఆలోచన చేయాలి. ఉత్తమమైన దాన్ని అనుసరించడం వల్ల శత్రువులైందంట. ఎవరైనా ఉండి మీరు చెప్పండి, మీ కళ్ళ ముందర కనిపించేటటువంటి పాపం విషయం చెప్పండి. అమ్మా, నీవెందుకమ్మా భర్త ఉన్నాగా పలానా వ్యక్తితో తిరుగుతున్నావు, ఇది మంచిది కాదు, నీవు బంద్ చేసుకో అని కానీ అన్నావు అనుకో, ఇంకా నీ మీద కత్తి నూరడమే ఆమె పని అవుతుంది. కత్తి నూరడమే నీ పని. ఇంక టైం ఎట్లా దొరుకుతుందో చూద్దామని చెప్పి, ఈమె నాకు శత్రువుగా ఉంది, ఈమెను ఏం చేయాలని చెప్పి భర్త వచ్చినప్పుడు మీ మీద నిందలు మాటలు మాట్లాడతారు వాళ్ళు. అవమ్మా మా ఇంటికి 4 వచ్చిపోయారు పొద్దు నుంచి అని అంటారు. అంటే మొగునికి అనుమానం రావు. ఎందుకు అని అంటే మంచి ఆయమని కూడా చెడ్డ ఆయమని చేయని ఇంకా ఆయుధాలు అన్నటువంటి చురుకైనటువంటి ఆయుధాలు వాడేటటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అంటే మంచి కొరకు ప్రయత్నం చేస్తే శత్రువులు తప్పకుండా ఉంటారు. ఇంతకుముందు మనం యేసయ్య గురించి పాట పాడుకున్నాం. అందులో మంచి కోరినటువంటి యేసయ్యకు శత్రువులు అయ్యారు. ఎందుకొరకు? యేసయ్యలో ఏమన్నా లోపం ఉందా, ఏదైనా పొరపాటు ఉందా, ఏదైనా పాపం ఉందా, దోషం ఉందా? ఏమీ లేదు ఆయనలోన. కానీ ఆయనకు కూడా శత్రువులైరి. అయ్యా, ఆయన రాజు అని చెప్తున్నాడు. మరి మీరు రాజుగా ఉన్నాగా ఆయన రాజు ఏంటి అని ప్రశ్నించారు. అంటే ఈయన నిరంతరం యాజకునిగా ఉన్న రాజు, ఈయన మెల్కీషెదెకు అనేటటువంటి రాజై ఉంటూ ఉన్నాడు. పరలోక సంబంధమైనటువంటి రాజై ఉంటూ ఉన్నాడు. రాజులకు రాజై ఉంటూ ఉన్నాడు. ఆ సంగతి తెలియదు.
ఆ సంగతి తెలియదు. ఆయన ఒక రాజు, ఒక ప్రాంతానికే ఒక రాజు ఆయన, కానీ ఈయన సర్వ ప్రాంతానికి సర్వలోకానికి రాజు అయి ఉంటున్నాడు అనేటటువంటిది వాళ్ళు గౌరవించలేదు, గ్రహించలేదు. మరి చురుకైనటువంటి పాత్రలో కొన్ని విషయాలను మనం చూస్తూ ముందుకు వెళ్తూ ఉన్నాం. మంచి చేసినటువంటి వాళ్ళకు తప్పకుండా శత్రువులు ఉంటారు. మీరు రాసి కూడా పెట్టుకోండి, రాయనిక రాకపోతే గుర్తు కూడా పెట్టుకోండి. మీరు మంచి విషయం ఎవరికైతే చెప్తే వాళ్ళు మీకు శత్రువులు అని చెప్పి గుర్తు పెట్టుకోండి. అలాగనే సామెతలు 12వ అధ్యాయం 27వ వచనాన్ని చూద్దాం. సోమరి వేటాడినను పట్టుకొనడు, చురుకుగా నుండుట గొప్ప భాగ్యము. చురుకుగా ఉండడం ఏంటంటే గొప్ప భాగ్యము. సోమరి వేటాడినను పట్టుకొనడు, చురుకుగా నుండుట గొప్ప భాగ్యము. ఏ తల్లి అయితే వేకువజామునే లేచి ప్రార్థన చేసే తల్లి ఉందో, భార్య ఉందో, అమ్మమ్మ ఉందో, నాన్నమ్మ ఉందో, ఏ స్త్రీ అయితే వేకువజామున లేచి దేవునికి మొరపెట్టి తన కుటుంబం కొరకు ప్రయాసపడుతుందో వాళ్ళు చురుకైనటువంటి స్త్రీలుగా దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. కాబట్టి మనం ముందుకు వెళ్తూ ఉంటే రిబ్కమ్మ పాత్ర చాలా గొప్పగా మనకు ఇందులో ఈరోజు మనం చూడబోతున్నాం. చాలామంది స్త్రీలు ఉన్నారు, కానీ రిబ్కమ్మ పాత్రను ప్రాముఖ్యంగా మనం చూడబోతూ ఉంటున్నాము. కాబట్టి సోమరు ఏం చేస్తాడంట? వేటాడతాడు, కానీ దాన్ని పట్టుకోలేడంట. చురుకుతనం అనేటటువంటిది మహాభాగ్యం అని చెప్పి దేవుని వాక్యం చెప్తుంది. ఎవరికైతే చురుకుతనం ఉంటే వాళ్ళకు భాగ్యమే. ఆ చురుకుతనం ఉన్నటువంటి వాళ్ళకి ఇంట్లో కోడళ్ళు 3-4 ఉన్నారు అనుకోండి, ఒక కోడలు చురుగ్గా ఉంది అనుకోండి, మిగిలిన 3 శత్రువులే. మిగిలిన 3 వాళ్ళకు శత్రువులే. ఎందుకంటే ఇదిగో అత్తమ్మ టీ తాగు, ఇదిగో మామయ్య చా తాగు, బిస్కెట్ తిను, నీళ్ళు అటు అని అంటే ఈ అమ్మ మార్కులు చాలా కొడుతుంది, మేము ఎట్లన్నా కానీ మేము మార్కులు తీసేయాలి ఏమను అనే ఆలోచన పన్నాగం చేస్తూ ఉంటారు. తప్పకుండా చేస్తారు. ఎవరు కూడా కోడలు లేవనుకుంటారు అంటే మార్కులు ఎక్కువ పడవద్దు ఎవరికి, నాకే పడాలి అంటారు, కానీ పని చేయరు. ఇప్పుడు చూసాము, సోమరి పరిగెడతాడు కానీ వేటాడతాడు కానీ అది దొరకదు. చురుకుతనం అనేటటువంటిది మహాభాగ్యమై ఉంటున్నది. అది దేవుడిచ్చేటటువంటి గొప్ప వరమై ఉంటూ ఉన్నది. హబక్కు 1వ అధ్యాయము 8వ వచనాన్ని చూద్దాం. వారి గుర్రములు చిరతపులుల కంటే వేగముగా పరుగులెత్తును, రాత్రి యందు తిరుగులాడు తోడేళ్ల కంటేను అవి చురుకైనవి. వారి రౌతులు దూరము నుండి వచ్చి ఎరను పట్టుకొనుటకై పక్షిరాజు వడిగా వచ్చినట్లు వారు పరుగులెత్తి వత్తురు. చూడండి, వారి గుర్రములు చిరుతపులుల కంటే వేగముగా పరుగులెత్తును, రాత్రి యందు తిరుగులాడు తోడేళ్ల కంటేను అవి చురుకైనవి. వారి రౌతులు దూరము నుండి వచ్చి తటలున జొరబడుదురు. ఎవరును పట్టుకొనుటకై పక్షిరాజు వడిగా వచ్చినట్లు వారు పరిగెత్తి వత్తురు. చురుకైనటువంటి వాళ్ళు పనివారైనా కానీ యజమానులైనా కానీ ఎప్పుడైనా వాళ్ళకి ఎట్లుంటుందంటే చురుకుతనము వాళ్ళ పుట్టుకతోటే ఉంటుంది. వాళ్ళకు చాకచక్యంగా సోమర్థనం కూడా చాలామందికి ఎట్లుంటుంది, పుట్టుకతోనే ఉంటుంది. లేదంటే మనం కూడా కొంత తయారు చేస్తాం వాళ్ళు. ఎందుకు తయారు చేస్తాము? చాలాసార్లు నేను మీకు చెప్పాను, చాలా సందర్భంలో చెప్పాను. మన పెంపకము, ముస్లిం సహోదరుల పెంపకము చాలా తేడా ఉంది అని చాలాసార్లు మీకు చెప్పాను. ఎందుకు చెప్పాను? మన పిల్లలు మంచం మీద వండుకొని సెల్ చూస్తూ ఉంటే మన ముస్లిం సహోదరుల పిల్లలు పొద్దున్న లేచి బన్నులు వేస్తారు, బిస్కెట్లు వేస్తారు, చాక్లెట్లు వేస్తారు, పేపర్లు వేస్తారు, పంక్చర్ షాప్ల కాడ ఉంటారు, బేకరీల కాడ వాళ్ళే ఉంటారు.
ప్రతి పనిలో వాళ్ళు పొద్దున్నే వాళ్ళ పద్ధతి ప్రకారంగా టోపీ పెట్టుకొని సైకిల్ మీద అయితే సైకిల్ మీద, బైక్ మీద అయితే బైక్ మీద పొద్దున్నే లేచి ఆ పిల్లలే మనకు కనిపిస్తారు. మన పిల్లలు ఎక్కడ కనిపిస్తారు? మంచాల మీద కనిపిస్తారు, మంచం కింద కనిపిస్తారు, టీవీల ముందు కనిపిస్తారు, సెల్ ఫోన్లలో కనిపిస్తారు. ఇవి ఉంటాయి అన్నమాట. పొద్దుగాల లేట్ అయ్యి లేచిండంటే రాత్రికి ఫోన్ ఎక్కువ చూసిండని అర్థం, లేదా దోస్తుల దగ్గర దిల్లాడిండని అర్థం. మనమేమనుకుంటాం, పిల్లలు పండుకునని నేను కష్టపడేది వాళ్ళ కొరకే కదా అని మనం సోమరులను మనం చేస్తూ ఉన్నాం. ఆ తప్పు ఎవరిది? సురుకుతనం పోగొట్టే తప్పు ఎవరిది? మొక్కను ఎప్పుడు వంపాలే అయ్యా? మొక్క ఎంత వయసులో వంపాలనో అంత వయసులో వంపితే ఎక్కడ వంగాలనో అక్కడ వంగుతుంది. ఆ తోట యజమానుడు ఆ మొక్కను ఏ విధంగా కర్ర కట్టాలనో కడితే అది చక్కగా పోతుంది, లేదంటే వంకగా పోతుంది. ఆ తోట యజమాని, తోట పనివాడు ఎవరు అని అంటే తల్లిదండ్రులు. దేవుడిచ్చిన గర్భఫలాలను పెంచేటటువంటి విషయంలో సురుకుదనంగా మనమే ఉండాలి. లేకపోతే ఏమవుతుంది? భవిష్యత్తులో వేటాడుతాడు కానీ పట్టుకోలేడు. కారణం ఎవరు అని అంటే తల్లిదండ్రులమైనటువంటి మనమే. ఇప్పుడు లేవునైనా లేవు, పోయి పేపర్ వేసి రాపో పలానా దగ్గర మాట్లాడుతుంటే 300 ఇస్తారు. పేపర్ వేస్తే 200 ఇస్తారు. ఆ 200, 300 ఇంపార్టెంట్ కాదు, కానీ పిల్లగాడు పనికి వెళ్తాడు, పిల్లలు పనికి వెళ్తారు. ఆ 200-300కు ఏం చేస్తారంటే సైకిల్ తొక్కంగా పేపర్ వేయంగా వాడు ఏం చేస్తాడు? ఆలోచన విధానంలో మార్పులు జరుగుతాయి. ఈ ప్రపంచంలో అనేక విషయాలను గ్రహిస్తాడు వాడు. అరే ఈ 300 పోయి 600, 600 పోయి 1000 రూపాయలు ఇంకా ఎక్కువ సంపాదించాలి అనేటటువంటి ఆలోచన కలుగుతుంది. కలిగినప్పుడు వాడు ఏదో ఒక పనివంతుడవుతాడు, శ్రీమంతుడవుతాడు. పనివంతుడైతే శ్రీమంతుడవుతాడు, పనివంతుడు కాకపోతే వేటాడుతాడు కానీ వాడు పట్టుకోలేడు, భాగ్యవంతుడు కాలేడు. దయచేసి మనలో ఎవరమైనా మన పిల్లల్ని ఇంకా లేపనటువంటి వాళ్ళం ఎవరమైనా మనం ఉంటే లేపే అలవాటు ఇక మీదటైనా స్టార్ట్ చేద్దాం. లేదా ఇప్పుడు మీ పిల్లల వరకు అయిపోయింది, మీ మనమరాళ్ళనన్నా లేపే అలవాటు చేయండి. వాళ్ళు బాధపడవచ్చు, ఇబ్బంది పడవచ్చు, కానీ సురుకుతనము దేవుని ఎదుట మహాభాగ్యమై ఉంటున్నది అనేటటువంటిది జ్ఞాపకము ఉంచుకోవాలి. ఆదికాండము 24వ అధ్యాయానికి వెళ్దాం ప్రియులారా.